సార్ ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే కక్ష సాధింపు చర్యలు చేసుకోవడానికి ప్రజలకు ఇప్పుడు వాళ్ళంటూ హామీలు ఇచ్చారు కదా, అవన్నీ ఏ హామీలు ఉన్నాయని గవర్నమెంట్ అడగకుండా ఉండడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది కూడా ఈ చర్య కూడా ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము బూడిద మీద మద్యం మీద మేము ధర్నాలు చేసినప్పుడు పోలీస్ మొత్తం 2-3 వ్యానుల్లో తీసుకొచ్చి రోపులు పెట్టి మమ్మల్ని ఆపారు. ఓకే, మేము ఉద్యమం చేస్తున్నా ఆపారు. మరి 2-3 గంటల కన్నా ముందే మీకు సమాచారం అందినప్పుడు ఈ విధంగా రావణ కాస్త చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు? ఏంటి 200 మంది మీరు వస్తే వాళ్ళు మీరు 2-3 వచ్చి ఏదో ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నారు. మరి ఇది పోలీసుల నిర్లక్ష్యం కాదా సార్? వీళ్ళకి కూడా ఉందిగా, మేము ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఉన్నారు. మేము అప్పటికే లోపలే ఉన్నాం. వాళ్ళు రాళ్లతోని సీసాలతోని ఎంత దారుణం అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే దాడి చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ భయపెడదాం, వాళ్ళని ముందడుగు వేయనివ్వకుండా ఉంచుదా అన్నారు. ఏది ఇప్పుడు దాడి జరిగింది, మేము రాలేదా? మా గొంతుకులు బయటికి రావట్లేదా? మేము మాట్లాడట్లేదా? చేతకాని దద్దమ్మ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను నేను, మీకు చేతనైతే ప్రజల సంక్షేమ పాలన చేసి ప్రజల దగ్గర మీ మెప్పు పొందండి. అంతేగాని ఒక దుష్ట పాలన, ఒక రావణ కాష్టన పాలన చేసి ఈ విధంగా మమ్మల్ని భయపెట్టాలనుకుంటే వైఎస్ఆర్సీపీ జెండా మోసే కార్యకర్తలోని ఎవ్వరికి భయం అనేది లేదు. దీనికన్నా గట్టిగా ఇస్తాం మేము. ఏం చెప్తారు సార్ ఇంత విధ్వంసక? నిన్న గుంటూరులో కూడా ఇదే జరిగింది. దాదాపు 7 గంటల పాటు అక్కడ విధ్వంసకాలు సృష్టించారు, ఇల్లు తగలబెట్టారు. ఈ రోజు కూడా జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబు వేసిన ఇది రావణ కష్టం అండి. ప్రజాస్వామ్యంలో మామూలుగా మరి ప్రజాస్వామ్యవాదులు బ్రతికే రోజులు లేవు. వీళ్ళందరూ కూడా ఆశలు వదులుకున్నారు. మనం ప్రభుత్వం నడపలేకపోతున్నాం, మనం ప్రభుత్వం రన్ చేయడం చేతకాలేకపోతుంది మనకి. కాబట్టి ఇదే ఆఖరిసారి మనం, కాబట్టి ఈ యొక్క విధ్వంసకాండ సృష్టించి మనం ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతలను క్షీణింపజేసి మరి ఈ అపవాదు ఎదుటి పార్టీ మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి రుద్ది ఆయన్ని బద్నాం చేయాలనే ప్లాన్ చేసి వీళ్ళందరూ కావాలని చేసినటువంటి పన్నాగం, ముందుకు ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి పన్నాగం. కానీ ఇక్కడ పోలీసు వారిని ఒకటే మాట చెప్తున్నాం, మీకు 2 గంటల ముందు చెప్పినప్పుడు మీరు ఏం చేశారు? ఎంతమంది బహాటంగా పట్టబగులు అట్లా దండుగా వస్తుంటే రాక్షస దండలు మిడతల దండలు వచ్చినట్టు వచ్చి పడుతుంటే ఇంటి మీద మీరేం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. తెలుగుదేశం నాయకులారా, కార్యకర్తలారా, గ్రామ ప్రజలారా, మీరు ఆలోచించండి ఒకసారి. ఇటువంటి దౌర్జన్యకాండలు మరి ఇంతకుముందు రాష్ట్రంలో మనం ఎస్పెషల్లీ మన కృష్ణా జిల్లాలో ఎప్పుడైనా జరిగినాయా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇది మంచిది కాదు. మనకి ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మీరు ఉండండి, మేము ఉన్నాం. రాజకీయాలు చేయండి, మీరు చేయండి, మీ రాజకీయం మా రాజకీయం మేము చేసుకుంటాం. ఈ దాడులు మేము ఖండిస్తున్నాం. మీరు ఎప్పుడు కూడా ఇక ముందు ఇట్లాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ స్థాయి రాజకీయాలు చూడలేదు. విమర్శలు చాలా సాధారణంగా చూస్తాం, కానీ భౌతిక దాడులను ఎలా చూస్తారు? ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ జోగి రమేష్ గారి మీద కక్ష కట్టి 83 రోజులు చెయ్యని తప్పుకి జైల్లో పెట్టి హింసించారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఏదైతే ప్రజాదరణ ఉందని చెప్పేసి నేను ఏదైతే లడ్డూలో కల్తీ లేదని చెప్పి ఏదైనా సిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏదైనా పాప ప్రక్షాళనలాగా జోగి రమేష్ గారు ఏదైతే గుడికెళ్ళి పూజలు చేసిన అనంతరం వీళ్ళు టార్గెట్ చేసి అంబటి రాంబాబు గారి తర్వాత టార్గెట్ చేశారు. హోంమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు లైవ్లో ఇక్కడ ఉంది సిబిఎన్, కోడి కత్తి ఏదైనా కానీ కోడి మెడకోసి రక్తం పోసారు, ఇక్కడ ఉంది సిబిఎన్, మేము ఇలాంటి అరికడతా ఉన్నప్పుడు ఇంతమంది వచ్చినప్పుడు ఒక హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు ఉంది సిబిఎన్ కాదా ముఖ్యమంత్రి? సిబిఎన్ గారు వదిలేశారా? ఇంతమంది 200 మంది వచ్చినప్పుడు కనీసం అడ్డుకునే పరిస్థితి లేదు. మేమేదన్నా ప్రజా వ్యతిరేకం మీద ధర్నా చేస్తే 10 మందిని అడ్డుకునే పోలీసులు 200 మంది అడ్డం వచ్చినా కానీ ఈ రోజు లేదు. అంటే ఏంటి? జోగి రమేష్ గారిని హతమార్చి మీరు ఏం తీసుకుంటారు? ఒక బీసీ నాయకుడిని, వెనకబడిన నాయకుడిని ఏం చేయాలని మీరు నిర్ణయించుకున్నారు? గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ప్రతిదానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి రాజకీయం చేయండి. కక్ష సాధింపులు చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో తగిన పరిణామాలు అందరికీ జరుగుతాయి. ఇదే రాబోయే రోజుల్లో పునరావృతం వద్దని తెలియజేసుకుంటాం. ఫస్ట్ నుంచి కూడా జోగి రమేష్ గారు టార్గెట్ కొన్నారు. నిన్న అంబటి గారిని జరగగానే మర్నాడే గ్యాప్ కూడా ఇవ్వలేదు, కేవలం మళ్ళీ 12 గంటల లోపునే ఇక్కడ దాడులు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, నిన్న ఈరోజు ఈ కూటమి ప్రధాన టీడీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం కావాలని చెప్పి నిన్న లడ్డూలో కల్తీ లేదని చెప్పి కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో అది ప్రజలు మాట్లాడుకోకూడదు, వీళ్ళు చేసింది తప్పు అని టీడీపీ వాళ్ళు చేసిన ప్రచారం అంతా తప్పని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. దాన్ని ప్రజలు మాట్లాడుకోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ ఉన్న వాళ్ళందరూ కలిపి అంబటి
రాంబాబు గారి ఇంటికాడికి ఇటు జోగి రమేష్ గారి ఇంటికాడికి దాడులు చేసి మీడియాలు ప్రజలు అందరూ కూడా వీటి గురించే మాట్లాడుకోవాలి కానీ కల్తీ లడ్డు గురించి మాట్లాడుకోకూడదని చెప్పి కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా మీడియాకు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని ఏమడిగాం? లడ్డూలో కల్తీ లేదని చెప్పినప్పుడు మిమ్మల్ని క్షమాపణ చెప్పమన్నందుకు కల్తీ లేదు ఫ్లెక్సీలు ఎందుకు కట్టించారు? మీకు ఏ హక్కు ఉందని కట్టించారు? మేము గుడికి వెళ్ళి పూజలు చేపించుకుంటే మీకెందుకు? మీరు తప్పు చేయనప్పుడు మేము గుడికి వెళ్ళి పూజలు చేపించుకుంటే మీరు ఇలాంటి దాడులు చేపిస్తారా? కల్తీ లడ్డూలో ఎటువంటి అపవిత్రం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి కోర్టు నుంచి సిట్ ఆర్డర్ ఇస్తే దాన్ని ఎక్కడ మాట్లాడుకుంటారు? వీళ్ళది తప్పు ఇక్కడ ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి అనవసరంగా ఓట్లేసి గెలిపించుకున్నాను ప్రజలందరూ వాళ్ళు చీ అంటారని చెప్పి ఇది మాట్లాడుకోకుండా ఈ దాడుల గురించి మాట్లాడుకోవాలని నిన్న అంబాటి రాంబాబు గారి మీద, విడతల రజనీ గారి మీద, ఈ రోజు జోగి రమేష్ గారి మీద వీళ్ళ మీద ఎందుకు చేశారంటే వీళ్ళ ఏ గొంతులు నిజాలు బయటకు మాట్లాడే నాయకులు ఎవరున్నారంటే వీళ్ళే. కాబట్టి వీళ్ళందరి మీద దాడులు చేస్తే ప్రతి వైసీపీ పార్టీ భయపడుతుంది. నిజాలు బయటకు తీసుకురాకుండా ఉంటారని చెప్పి ఈ దాడులు జరిపిస్తున్నారు. మా నాయకుడు లేనప్పుడు వాళ్ళ కుటుంబం మీద ఇలా దాడులు జరిపించడం ఇది మీకు న్యాయమేనా? మీరు కూడా మీడియా ముందు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్షంలో ఉంటే ఇంత దారుణంగా జనాలు ఇంటి మీదకి దాడులు చేస్తారా అని మీరు ఎలా చేపించగలిగారు? మీ పరిపాలనలో ప్రజలు ఇంత ఘోరంగా ఈ బ్యాచ్లు ఎలా పంపించగలిగారు? 1000 మందిని పంపించారు. నిజంగా ఈ పోలీసు చట్టం అన్నది నిజంగా న్యాయంగా పనిచేస్తుందన్నప్పుడు రింగు దగ్గర ఆపగలగాలి, నిజంగా ఆపగలగాలి. బాయిలు కట్టి మేము నిజాల కోసం పోరాటం చేసినప్పుడు మమ్మల్ని ఆపగలిగినప్పుడు ఇప్పుడు దాడులు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎందుకు ఆపలేకపోయారు? రింగులో మీరు ఆపాలి కదా. మీకంటే చుట్టం కూడా చట్టాన్ని కూడా మీ చుట్టంగా చేసుకున్నారు, మీ చేతిలో పెట్టుకున్నారు. పోలీసులనే కానీ, కోర్టునే కానీ, సిట్నే కానీ ప్రతి ఒక్కటి మీ ఆధీనంలో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. దీనికి ప్రతి దానికి మీరు సమాధానం చెప్పాలి. మీకు చేత కావట్లేదు ప్రభుత్వ ప్రజలపై పాలన. ఇప్పుడే తక్షణమే మీరందరూ రాజీనామా చేసి మా జగన్ అన్నకి, మా జోగి రమేష్ గారికి, విడతల రజనీ గారికి, అంబాటి రాంబాబు గారికి మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అంబాటి రాంబాబు గారు ఆడవాళ్ళ మీద ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. నిన్న ఆవిడే మాట్లాడింది. ఆవిడ వయసుకి, ఆవిడ అనుభవానికి అలా మాట్లాడచ్చా? ఒక ఆడవై ఉండి ఒక మగాళ్ళి ఆ అనుభవం లేకుండా కూడా అంబాటి రాంబాబు గారిని ఫస్ట్ ఆ లేడీ తిట్టడం వల్లే ఎవరు తిట్టేదన్న మాటగా మాట్లాడారు కానీ ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడలేదు. మా జోగి రమేష్ అన్న కూడా ఎక్కడ తప్పు మాట్లాడలేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు. కల్తీ లడ్డూలో కల్తీ జరగలేదు, జగనన్న ఏ తప్పు చేయలేదు, తప్పుడు వల్ల ఇది అది ప్రజల మీద ఎక్కడ శిక్షగా పడుతుందా అని చెప్పి గుళ్ళకి వెళ్ళి పూజలు జరిపించడం జరిగింది. అది మీ అందరికీ కళ్ళు కుట్టి ప్రజలందరూ కూడా నిజమని తెలుసుకున్నారు. కాబట్టి వీటి గురించే మీరు ఇంత కక్ష సారింపుగా రెడ్ బుక్ రాజ్యాంగంగా ఇలా చేశారు. దీనికి ప్రతి దానికి మీరు రేపొద్దున క్షమాపణ చెప్పాలి, మీడియా ముందుకు రావాలి. చెప్తున్నారు మనం చూస్తే సార్ ఏం చెప్తారు? ఈ సిచ్యువేషన్ అంతా చూసారు, దాదాపు అరగంట పాటు ఇక్కడ విధ్వంసకాండే జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు చూస్తున్నారు. కోట ప్రభుత్వం అనేది దాదాపుగా ఇప్పుడు ఇంత అన్యాయంగా అంబాటి రాంబాబు, విడుదల రజనీ ఇవన్నీ చూస్తున్నా. మా జోగి రమేష్ గారు 83 రోజులు జైల్లో ఉంటే ఆయన బయటికి రాగానే మాట్లాడారు. ఇతను ఎంతో మనం 83 రోజులు ఉంచినా కానీ ఇంకా మాట్లాడుతుందని చెప్పి ఈ విధంగా దాడి చేయటం. మా మైలవారి నియోజకవర్గంలో ఇంత మట్టికి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంతోమంది చేశారు కానీ ఇట్లా ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయలా. ఈ విధంగా చూడండి ఎట్లా పగలగొట్టారు, రాళ్ళు వేశారు, పెట్రోల్ బాంబులు వేశారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అనేది ఇలాంటి ప్రభుత్వం ఇంతకుముందు ఎక్కడ చేయలా. ఎవరైనా